ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బట్ ఇప్పటికి రుతురాగాలు 2 స్టార్ట్ చేస్తే మీరు అలానే ఉన్నారండి. స్టార్ట్ చేసుకోవచ్చు మనం. చేద్దాంలేండి, మీరు చెప్పారు కదా. ఏంటి రూపాదేవి గారు, ఏంటి సీక్రెట్ ఏంటి? ఇంత అందంగా ఉన్నారు, పింక్ కలర్ శారీ కట్టుకొని, మీర్జాపూర్ ఇమ్రాన్ లాగా డైమండ్ నెక్లెస్ పెట్టుకొని పెట్టుకున్నాను. అలా అని కాదు, అందరూ అంటే మీరు చెప్పినవన్నీ నేను నమ్మేయట్లేదు, కానీ జనరల్ ఆడియన్స్ ఒకసారి చూడండి, ఇది మరీ దారుణం. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి రూపాదేవి గారు అని, మీరు చూడండి ఏజ్ ఎంత ఉన్నారు, ఆమె ఎలా ఉన్నారు అనేది. అందరూ ఈ మాట అడగగానే నేను బాగా మంచినీళ్ళు తాగుతానని చెప్తారు. మంచినీళ్ళు తాగేసరికి అయిపోతామండి. మంచినీళ్ళు తాగినంత మాత్రం ఎక్కువ తాగినా అసలు అనర్థమే. అలా అని కాదు, అన్నీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ అనుకుంటున్నాను నేను. మా ఇంట్లో మన జీన్స్ ఒకటి ఉంటుంది. నేను అన్ని చేస్తానండి, యోగా, నడక, అరోబిక్స్ అన్ని. ఇప్పుడు వచ్చిన కొంచెం జుంబా పిలేట్స్ తప్ప రన్నింగ్, జాగింగ్, ప్రతిదీ, డైటింగ్ అన్ని చేస్తాను. అన్ని చేసి పాజిటివ్ మైండ్ లో ఉండి అన్ని ఉండి అండ్ స్పిరిచువల్లీ మెడిటేషన్స్, ధ్యానాలు, చాంటింగ్స్ ఇన్ని చేసినందువల్ల ఇలా ఉన్నానేమో అనుకుంటున్నాను. మార్నింగ్ ఏ టైం లేస్తారు? మరీ 3:30కు బ్రహ్మముహూర్తంలో మాత్రం ఇప్పుడు లేవట్లేదు. ఒకప్పుడు 4:30కి లేచేదాన్ని, పొద్దున్నే లేస్తాను. అంటే ఎప్పుడు ఏదో ఒకటి యాక్టివ్ గా ఉంటాను. అది రోజు గంటలు గంటలు చేస్తానని కాదు, ఎప్పుడు యాక్టివ్గా. అంటే ఇప్పుడు తెలుసు కదండి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైందో. మరి కరోనా తర్వాత అందరికి ఇంకా బాగా అర్థమైపోయింది. తర్వాత అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మనం ఇతరుల మీద భారం పడకూడదు. ఇవన్నీ అందులో ఒక ఆర్టిస్ట్ గా తప్ప కళాకారుడికి ముఖ్యమైనది మనం మెయింటైన్ చేయాల్సినది నాకు అనిపిస్తుంది. అసలు మనం అలాగ పెరిగిపోయి అలాగే ఎలాగోలా అంటే కొంతవరకు ఇప్పుడు నేను ఇంకా న్యాచురల్ గా కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, బట్ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మనం అట్లీస్ట్ మన ఆడియన్స్ కి వి ఓ దట్. మన ఆడియన్స్ మనల్ని చూసినప్పుడు ఓహో రూపగారా అని వాళ్ళు ఎంత మనం ప్రేమించినప్పుడు మనం కొంచెం మంచిగానే ఉండాలి కదా, ఎలా పడితే అలా ఉండకూడదని ఇది. ఇవన్నీ ఫుడ్ ఏం తీసుకుంటారు? కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాను. రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను. మెయిన్ తింటాను. తింటారా? ఓకే, తింటాను, కానీ మై హస్బెండ్ ఈజ్ అ బ్రాహ్మిన్, సో తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్స్ అంటున్నారు కదా. సో ఐ అప్గ్రేడ్ మై సెల్ఫ్. అప్డేట్ ఏముంది ఇప్పుడు, ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి అవి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ మధ్య మా దూరదర్శన్ గ్యాంగ్ అని ప్రదీప్ గారు, సరస్వతి గారు ఒక గెట్ టుగెదర్ పెట్టారు. మేము అందరం వెళ్ళాం. మేడం మీరు నన్ను ఫస్ట్ అవన్నీ మాట్లాడకండి, నన్ను అసలు నాకు గుర్తు చేయకండి. ఏజ్ అనేది గుర్తు చేసుకోకూడదు. మనం గుర్తు చేసుకున్నప్పటి నుంచి కొంచెం డల్ అయిపోతాం. అదొకటి, నాకు ఉన్న ఏజ్ గుర్తుండదు. అందుకని కూడా మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఏజ్ గుర్తులేదు మేడం నాకు కూడా. ఇంకొక 10 to 15 years వచ్చినా కానీ మీరు ఇలానే ఉంటారు చూడండి. థ్యాంక్ యూ, ఆశీర్వదిస్తున్నావు రోజు. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పిలవండి ఇంకా. లేదు, ఇప్పుడే నేను కూడా మార్కెటింగ్ చేసుకుంటూ ఓటీటీలో దాంట్లో చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఓకే.